2 సంవత్సరాల ముందు అక్షయ తృతీయ రోజున నేను మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ రోజుతో 2 సంవత్సరాలు ఫినిష్ అవుతున్నాయి. ఓకేనా? మీ అందరూ వయసుతో సంబంధం లేకుండా మీ అందరి ఆశీర్వాద బలం చాలా ఉంది. చూసారా? పాస్తా పాయసం ఈరోజు నిమ్మకాయ పులిహార చేసుకుంటే అంత శ్రేష్టం అంటమ్మా. అది చేస్తున్నా. పులుసు కాదు కదమ్మా, ఇది ఉప్పు ఉండదు కదా, ఇందులో ముందు సాల్ట్ వేస్తున్నా. ఇందులో ఇంకోటి ఉంటుంది వేయాల్సింది, దానికి అంత ఉప్పు రాదేమోనని చెప్పి ఇది వేస్తున్నా. ఉప్పు వేసా కదా, ఇదిగో నిమ్ముప్పు అంటారు కదా, ఇది తెప్పించా. నిమ్మకాయ జ్యూస్ వేస్తా, నిమ్ముప్పు అంట. ఇదిగో ఇది చాలు. క్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే ద్వారకామయ సంవాసం భక్తత్రాణ పరాయణం హరిహరాత్మకం వందే సమర్థం సాయి సద్గురుం. ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఓకే అమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. కంప్లీట్ అయిన చిన్నగా సన్మానం కూడా చేసేసారు. హాయ్ అమ్మా, బాగున్నారా? నేను బాగున్నానమ్మా. లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా, మీ విజయ్ దుర్గా యూట్యూబ్ ఛానల్. ఓకే అమ్మ, అందరికీ ఏంటంటే ఈరోజు విశేషం అక్షయ తృతీయ కదా. 2 సంవత్సరాల ముందు అక్షయ తృతీయ రోజున నేను మొదలుపెట్టాను. ఇప్పుడు ఈ రోజుతో 2 సంవత్సరాలు ఫినిష్ అవుతున్నాయి. ఓకేనా? మీ అందరూ వయసుతో సంబంధం లేకుండా మీ అందరి ఆశీర్వాద బలం చాలా ఉంది. అక్షయ తృతీయ మొదలుపెట్టినందుకు అక్షయ పాత్రలాగానే ఉంది నాకు మీ అభిమానం. ఓకేనమ్మా? అలాగే ప్రతి సంవత్సరం నాకు ఫ్రెండ్స్ ఎలా వచ్చారో ఆ రోజే పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళందరూ బిజీగా ఉన్నారు. పోయిన సంవత్సరం కూడా పిల్లలు వచ్చారు. ఈ సంవత్సరం ఎవరికాళ్ళు చాలా బిజీగా ఉన్నారమ్మా. అందుకని మా ఫ్రెండ్స్ వరకే వస్తున్నారు. ఒక 2:30కి వెళ్ళారమ్మని చెప్పాను. ఇప్పుడే కెమెరామెన్ వచ్చాడు. కొంచెం 2 వంటలు చేస్తున్నా. ఇప్పటి వరకు అవి మీకు చూపించలేదులే, అవి కూడా చూపించేసి పూజ చేసుకుని అప్పటికి వాళ్ళు వస్తారు. వాళ్ళందరికీ నేను చేసిన ఏయో పెడతాను. ఆతిథ్యం స్వీకరించాలి కదా వచ్చిన వాళ్ళు. నేను ఏదో సంతోషంగా ఏదో 2 చేసుకుంటా కదా వాళ్ళకి పెట్టడానికి. వాళ్ళు తిని వెళ్తే మా ఇంట్లో చాలా సంతోషం నాకు. ఎప్పుడు వాళ్ళందరూ ఒక 20 మంది వచ్చి మా ఇంట్లో కూర్చుని వాళ్ళందరూ తిని వెళ్తుంటే నేను చాలా హ్యాపీగా ఉంటాను. అందుకని వాళ్ళందరినీ పిలిచాను. అందరూ కూడా చాలామంది ఉన్నారు ఊర్లోనే. ఇంకా లీవులు మొత్తం రాలేదు కదా, అందుకని వెళ్ళలేదు ఎవరు. ఉన్నారు చాలామంది. అది సంతోషంగా ఉంది నాకు. వాళ్ళందరూ పిలిచిన వాళ్ళందరూ వస్తున్నారు. ఓకే అమ్మ, ఇప్పుడు ఏంటంటే మీకు వంటలు చేస్తున్నాను కదా, వచ్చినప్పటికీ కొంచెం చేసి పెట్టాను. అయినా కూడా అన్నీ అట్లా కట్టి పెట్టాను మీకోసం చేయకుండా. రండి చూద్దాం. ఇప్పుడు లెటర్స్ మాత్రం ఈరోజు టైం కుదరట్లేదమ్మా. నిన్ననే వచ్చింది వంకాయ పచ్చి బఠానీ, దానికి ఒక 50 కామెంట్స్ వచ్చినట్టున్నాయి. కానీ చూడలేదు, చూస్తే చదవడానికి టైం లేదు ఈరోజు. రేపు వీడియో చేసేటప్పుడు మళ్ళీ తప్పకుండా చదువుతానమ్మా. ఓకేనమ్మా? రండి. ఎందుకంటే అక్షయ తృతీయ అయినప్పటికీ ఇది ఒక పండగ నాకు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన రోజు కదా, ఇది ఒక పండగ. అందుకని ఈ పండగని నేను చేసుకునే అందరినీ పిలిచి మీకు చూపించాలి కదా. ప్రతిసారి మీకు చూపించినట్టే ఇది కూడా మీ ముందుకు తీసుకురావాలని. నాకు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇప్పుడు నాకు, అయినా కూడా ఇది ఖచ్చితంగా చెయ్యాలి. ఇవాళ నిన్నటి నుంచి అనుకుంటాను, నిన్నటి నుంచి కూడా పిలవల వీళ్ళందరినీ. ఈరోజు 10 గంటల కాడి నుంచి పిలవడం మొదలుపెట్టా. మీకోసం నేను ఏది మిస్ చేయను. అది అమ్మవారు దయ వల్ల ఆ రోజు పెట్టుకున్నాను, మీరందరూ ఆశీర్వదించారు, బాగుంది కదా. ఎందుకు మిస్ చేసుకోవాలి ఈ ఒక్కరోజు కోసం? అందుకు చేసేసి మీ ముందుకు తీసుకురావాలని ప్రయత్నంతో చేస్తున్నానమ్మా. ఇప్పుడు చేసే వంటలు నేను చూపిస్తారండి. చూడండి అమ్మా, ఇదిగో 2 అంటిస్తా. ఇప్పుడు సగం అయిపోయినాక లేట్గా వచ్చాడు మా కెమెరామ్యాన్, అందుకని మీకు చూపించాలి కదా, అన్నీ మధ్యలో ఇలా ఆపేసా. ఇప్పుడు వచ్చాడు. ఇదిగో అమ్మ, మీకు తెలుసు కదా, చిన్న సగ్గు బియ్యం శుభ్రంగా ఉడకబెట్టి పెట్టా.
కాసేపు నానబెట్టాను, కడిగేసి ఊరికే ఉంచాను. అది చక్కగా అవుతాయి, మీకు తెలుసు కదా. ఇదిగో చిన్న సగ్గు బియ్యం నానబెట్టి పెట్టా, మీకు చూపించాలని అట్టిపెట్టి ఏమీ కలపకుండా. ఇగో అమ్మ పాస్తా అంటారు కదా, మీకు తెలుసు బాగా. ఇది పాయసం చేయాలంటే ముందు ఏం చేశానంటే అమ్మ, శుభ్రంగా కడిగి పెట్టేశా. 2-3 సార్లు కడిగేసి వాడేసి ఇందులో నీళ్లు పెట్టి నీళ్లు కలపెళ్ళాడేటప్పుడు వేసేసా. చక్కగా ఇదిగో ఇలా చక్కగా ఉడిపోయేటట్టు చూసారా ఎలా వచ్చిందో గవ్వ. ఇదిగో ఇలా ఇలా లవలవలాడుతూ ఉడికిపోయింది. ఎందుకంటే తీర పాలనలో వేసాక ఇక్కడ ఉడకపోతే లేట్ అయిపోద్ది మళ్ళీ. అందుకని ముందే నేను అట్లా ఉడకబెట్టేశాను నీట్గా. ఇదిగో ఇప్పుడు మొదలుపెట్టా. ఇది చూడండి అమ్మా, నేను ఎప్పుడు పాయసంలో ఇదిగో ఇలా పాకం కట్టి పోస్తా, తెలుసుగా మీకు. బెల్లము పంచదార 2 కలిపి కాచి ఇక్కడ పెట్టా. ఇగో పాలు కూడా కాసి పెట్టా. ఇంకా వేరే గిన్నెలో ఉన్నాయి, అవి కాసినాయి అని చెప్పి ఇవి వేరే కాసా అనమాట. ఇవి కూడా కాసి పెట్టేశా. ఇప్పుడు ఇది ఉడుకుతుంది. ఇదిగో ఇప్పుడు ఇది ఆపేస్తున్నా, చాలు. చూపించేశాను కదా మీకు. ఇదిగో ఇందులో పోసేస్తున్నా చూడండి అమ్మ. ఇదేం వడకట్టక్కర్లా, శుభ్రంగా వడకట్టినాయి. ఈ నీళ్ళు ఎంతో ఒక చుక్కే ఉన్నాయి, పర్వాలేదు. అదిగో చూసారా, పాస్తా పాయసం. మా వాళ్ళందరూ చేసుకుంటారనుకో, అయినా ఏదో నేను వెరైటీగా చేసినట్టు. కాస్త పొంగొచ్చే వరకు ఇలా ఇలా తిప్పుతూ ఉంటానమ్మా. కాసేపు మూత పెడతా. ఇప్పుడే తను వచ్చినాక చూపించడానికి మళ్ళీ అంటించాను స్టవ్, అందుకని ఇక ఇట్లా ఉంది. కాసేపు ఒక ఉడుకు వచ్చిన తర్వాత పాకం పోసేస్తా. ఇదిలా ఉంటే బియ్యం కడిగి పెట్టేశానమ్మా, అయిపోయింది. కుక్కర్లో నిమ్మకాయ పులిహార చేస్తా. ఈరోజు నిమ్మకాయ పులిహార చేస్తే చాలా శ్రేష్టం అంట, చేసిన వాళ్ళకి తిన్న వాళ్ళకి కూడా. ఈరోజు నిమ్మకాయ పులిహార చేసుకుంటే అంత శ్రేష్టం అంటమ్మా. అది చేస్తున్నా. ఎప్పుడు నేను పులిహార పులుసుతోనే చేసి చూపించాను మీకు. ఈరోజు నిమ్మకాయ పులిహార చేస్తున్నా, ఓకేనమ్మా. ఇదిగో ఇది మీకు పోసి చూపించేసి ఇది ఇలా పెట్టేసి ఆ నిమ్మకాయ అన్నం కూడా కలిపేస్తా, పులిహార కూడా, ఓకేనా. అదే పూజ రెడీ చేసుకున్నా, ఇదే గబగబ వెళ్తా. అది ముందా ఇది ముందా అని చేసి పెట్టేస్తే పని అయిపోద్ది కదా మీకు. తర్వాత పూజ చేసుకుంటాను, ఈ లోపల వాళ్ళు వచ్చేస్తారు, అందుకోసం. అదిగో చూడండి, ఓకే అమ్మా. ఇదిగో అన్నం అయిపోయింది. ఇదిగో చూసారా, మళ్ళీ మీరే నాకు గుర్తు చేసేస్తారు. నేను కట్టుకో గుర్తొచ్చేసి నాకు. ఇదిగో పులిహోరకి అన్నం ఇందులో పెట్టానమ్మా. ఓకే, ఇప్పుడు ఇందులో కలిపే తెస్తా. ఇదిగో అమ్మ, ఇప్పుడే తెప్పించాను, కడుక్కొచ్చేసాయి ఇది. ఎందుకంటే పులుసులో కరివేపాకు ఉంటుంది, అప్పుడు కొంచెం మనకు కనిపిస్తుంది. ఇది వేడి వేడి అన్నంలో ముందు పెట్టేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి తీసుకొస్తా. నూనె పొయ్యి మీద పెట్టొచ్చా. ఇదిగమ్మా ఇప్పుడే తెప్పించే పసుపు చాలు, సరిపోతుంది. ఇదిగో చక్కగా పసుపు వేసి వేడి నూనె ఇట్లా పొయ్యాలి. సుమారుగా వేసినా ఎల్లో సరిపోయింది కదా పసుపు. అంటే మా ఇంటి దగ్గర పెట్టి చేస్తారనమాట. ఇంకా పసుపు ఎక్కువైతే బాగుండేది కాదు. చూడు ఇప్పుడు కరెక్ట్గా సరిపడా వేసా. అది వంట చేసేటప్పుడు మా ఇంటి దగ్గర పెట్టుకుని చేస్తే అన్నీ టేస్ట్గా వివరంగా వచ్చేస్తాయి. పులుసు కాదు కదమ్మా, ఇది ఉప్పు ఉండదు కదా. ఇందులో ముందు సాల్ట్ వేస్తున్నా. ఇందులో ఇంకోటి ఉంటుంది వేయాల్సింది, దానికి అంత ఉప్పు రాదేమోనని చెప్పి ఇది వేస్తున్నా. ఉప్పు వేసా కదా. ఇదిగో నిమ్ముప్పు అంటారు కదా, ఇది తెప్పించా. నిమ్మకాయ జ్యూస్ వేస్తా, నిమ్ముప్పు అంట. ఇదిగో ఇది చాలు, వేడి మీదే వేసేయాలి. వేసేసా. ఈ సాల్టు ఈ నిమ్మప్పు అన్నీ ఇప్పుడు వేడి మీదే కలిపేస్తున్నా. చూడండి, నిమ్మరసం తిరగమోత అవన్నీ తర్వాత వేస్తా. చల్లారాలి కదా నిమ్మరసం వేయాలన్నా కూడా. ఈ లోపల తిరగమోత వేసుకొచ్చి మీకు అన్నీ ఒకేసారి చూపిస్తా. ఇలా నొక్కి పెట్టేసా. దీని మీద ఒక మూత వేసేస్తా. ఇప్పుడు మూత వేసి తిరగమోత చేసుకొచ్చేస్తా. ఇదిగో అమ్మ, ఇది చూడండి పెట్టా కదా, 2 కలిపి అది చక్కగా 2 కలిపి సూపర్గా వచ్చినాయి చూడండి. ఇక ఇప్పుడు దీంట్లో పాకం పోస్తున్నానమ్మా. చాలపోతే తర్వాత పోసుకోవచ్చు, ఎక్కువ ఉద్యమనని మళ్ళీ ఒక ఇది వచ్చింది నాకే. అలా ఉడకని
ఇప్పుడు నేను దీనికి ఒక పని చేస్తా. నెయ్యి పోసాను, నేతిలో జీడిపప్పులు కిస్మిస్ వేయించుతున్నా. ఎందుకంటే పులిహోర తిరగమూత వేయాలి, మళ్ళీ 2 పాత్రలు ఎందుకులే. శుభ్రంగా వేగిపోయినాయి. పాయసం అంతా అయిన తర్వాత ఇవి పోస్తా. ముందు దానికోసం పులిహోర దాన్ని కలుపుతున్నానని అలా వేసాను అనమాట. ఓకే, చాలు. పులిహోర తిరగమూత వేస్తున్నాను. ఇక ఏం పని లేదు, అన్నీ అయినట్టే. ఇది ఉడుకుతుంది. ఇదిగో అమ్మా, అయిపోయింది. ఇది ఆపేసి ఇదిగో చూడండి. చూసారా, చక్కగా వచ్చినాయి. కాసేపటి చిక్కపడద్దమ్మా, అప్పుడు పోస్తా పాలు. చూసారమ్మా, ఇగో ఇందులో ఒకేసారి పోసి పెట్టేసుకున్నా. శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, పల్లీలు, అదే వేరుశనగ గుళ్ళు. అది ఇదిగో చూడండి, అన్నీ నీట్గా వేసా. చూడండి అమ్మా, అవి వేగిపోతున్నాయి. ఇగో పచ్చిమిరపకాయలు, ఇగో ఎండుమిరపకాయలు. చూసారమ్మా, ఇది నేను గమనించలేదు. ఇది ఇట్లాగే ఉంచాననుకో, ఇది టాప్ మన ముఖాన్ని పేలిపోద్ది అంతే. మామూలుగా మనం పులిహోర పులుసు చేస్తాం కదా, అప్పుడు పులిహోర పులుసులో బెల్లం వేస్తాం, చాలా టేస్ట్. కానీ ఇది నా సొంత ప్రయత్నం, టేస్ట్ రావచ్చు. కొంచెం పంచదార వేస్తున్నా, నిమ్మప్పు నిమ్మకాయ వేస్తున్నాం కాబట్టి. ఇదిగో అంతే, ఎక్కువ వేయలా, ఒక 2 స్పూన్లు వేసా. నూనెగా అమ్మ ఎట్ట అదే కరిగిపోద్ది. ఇప్పుడు వేడి వేడి అన్నం వేస్తా కదా, అదే కరిగిపోద్ది. ఇదిగో కరివేపాకు అందులో వేసాను బాగానే, మళ్ళీ ఇందులో కూడా వేసా. చూడండి, ఇదిగో చక్కగా ఏగినాయి, దోరగా ఏగినాయి. చూడండి, ఇంగు వేసేసా. ఇదిగో కొంచెం ఒక్కరవ పసుపు వేస్తున్నానమ్మా. ఇక ఏది మర్చిపోలే. కమ్మన సువాసన వస్తుంది, ఏది మర్చిపోవాలి, అన్నీ వేసా. ఎప్పుడూ కూడా ఆవాలు తక్కువ వేస్తానమ్మా. ఆవాలు ఇష్టానికి కనపడకూడదు. కొంతమంది పులిహోర చేస్తారు, పులిహోర నిండా ఆవాలు ఉంటాయి, తినలేము. ఆవాలు కనిపించాలి, పప్పులు కనిపించినా పర్వాలేదు, కానీ ఆవాలు ఎక్కువ కనిపిస్తే తినలేమమ్మా. అవి జాగ్రత్తగా చూసుకుని వేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పోసేసినాక లాస్ట్లో నిమ్మకాయ పిండాలి. చూసారా, చక్కగా వేగింది. చూసారమ్మా, ఇలాగే ఉండాలి, మాడకూడదు, పచ్చిగా ఉండకూడదు. పులిహోరలో కలిపిన తర్వాత మళ్ళీ పచ్చిగా కలర్ కనిపిస్తుంది. ఏంటి మనం అన్నంలో కలిపిన తర్వాత అది ఏగలేదు అన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు చూడండి ఎలా వేయించుతున్నాను. అది తీసేయి. ఇదిగో చూడండి అమ్మా, ఇదిగో చూడండి ఎలా ఉన్నాయో, కరెక్ట్గా ఏగి. ఇదే మైండ్ దగ్గర పెట్టి పని చేయటం, అర్థమైందా? మీలో చాలామందికి తెలుసులే. నిమ్మకాయ పులిహోర మంచిదంట. ఈరోజు నేను ఎప్పుడు పులిహోర పులుసుదే చేశా. మా ప్రేక్షకులు చూపించడానికి కూడా ఫస్ట్ టైం నిమ్మకాయ పులిహోర కలిపేసి. ఇప్పుడు ఇదిగో ఇప్పుడే తిరగమాత వేసేసి పప్పులు ఎలా వేగాలని చెప్తున్నాను అనమాట. కొంతమంది పచ్చిగా ఉంటాయి, కొంతమంది బ్లాక్ అయిపోతాయి. అలా ఏమి లేకుండా సేమ్ వచ్చినాయి బాగా. అది ఇప్పుడు కాసేపు ఆరిన తర్వాత నిమ్మకాయ పిండుతా. థ్యాంక్ యూ. చూసారా ఫ్రెండ్స్, చూసారా, బ్రాహ్మణ ఫ్రెండ్ వచ్చేసింది, మొత్తం ఇది వచ్చేసింది, ఇచ్చేసింది. ఓకే ఓకే ఓకే, థ్యాంక్ యూ. కూర్చోండి, ముందు కూర్చోండి. అది అందరూ హ్యాపీ చెప్పుకుంటాను. చూసారా, హ్యాపీ అక్షయ తృతీయ, హ్యాపీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. మీరు వచ్చినందుకు చాలా హ్యాపీ, నాకు కూడా. చూసారా, ఇప్పుడే నూరుకు వచ్చేసాను. యాలక్కాయ పొడి నూరేసా. కొంచెం ఎక్కువ నూరానమ్మా, అందుకే ఆ చిన్నది పెట్టల. ఇక చూడండి, నెయ్యి జీడిపప్పులు అన్నీ ఇందాక వేయించి పెట్టేసా కదా. ఇదిగో యాలక్కాయ పొడి ఇవన్నీ వేసేసా. ఇప్పుడు చూడండి అమ్మా, పులిహోర. ఇప్పుడు ఇందులో నిమ్మకాయలు కలపాలి. వేడి చల్లారన కలుపుదామని ఆపా. ఈరోజు నిమ్మకాయ పులిహోర, ఈరోజు నిమ్మకాయ పులిహోరే చెయ్యాలి. రా హాయ్ అమ్మా. ఇదిగమ్మా పాస్తా పాయసం.
అటు 3-4 మామూలు పాయసం రోజు అందరూ చేసేదే కదా, మరి ఇక స్పెషల్ ఏముంటుంది? పాస్తా పాయసం పాస్తా పాయసం స్పెషల్. ఈ రెండు అనమాట ఇవాళ. రమణ బాబా తండ్రి సత్యనారాయణ స్వామి, ఇంకా సీతారామచంద్ర ప్రభు, గోమాత కంచి కామాక్షమ్మ కాపాడమ్మ, కాచి రక్షించుతా. అది అది అన్నిటికీ పెట్టేసుకున్నా. అది ఇదిగో ఇది. ఈరోజు కళ్ళు ఉప్పు పెట్టి గౌరమ్మను పెట్టుకుంటే మంచిది అన్నారమ్మా అక్షయ తృతీయకి. నాకు తెలిసింది ఏదో అంతవరకు చేసుకుంటున్నాను. కతిమయాన్ని కూడా నా వల్ల కాలేదు. ఎంతవరకు వీలైతే అమ్మకి అంతవరకు చేస్తున్నా. అది ఓకేనమ్మా. ఇవాళ అమ్మ మొత్తం ఆవు నెయ్యితోనే చేస్తున్నా. చూసారా, పోసి వెళ్ళాను ముందే. ఎంతో ఊరికి ఈజీగా తొందరగా ఇదైపోతుంది ఆవు నెయ్యి. ఈశ్వర పరమేశ్వర వినాయక తండ్రి సత్యనారాయణ స్వామి, కుబేరలక్ష్మి, పద్మావతి దేవి, ఆంజనేయ, హనుమ, అష్టలక్ష్మి, కుబేరలక్ష్మి, సీతారామచంద్ర ప్రభు, గోమాత, కంచి కామాక్షమ్మ, మీనాక్షమ్మ, విశాలాక్షమ్మ తల్లి కాపాడు తల్లి, కాచి రక్షించు. క్లాంభరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మార్కం గజాననమగర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తండ్రి ఈశ్వర పరమేశ్వర తండ్రి, నాయన కాపాడు తండ్రి, కాచి రక్షించు నాయన. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. ఓం త్రయంబకం యజమహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ ఉచ్చోర్ముక్షేమామృతాత్. 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 తండ్రి నాయన వరుణ రఘువర విమల యశోదాయక ఫలచారి బుద్ధిహీనతన జానక వరుణ రఘువర విమల దాయక ఫలసారి బుద్ధిహీనతన జానకై సమరై పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహి మోహి అరకు కలేశ వికార్. తండ్రి ఆంజనేయ కాపాడు తండ్రి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హరిగ్రీవం ఉపాస్మహే. జ్ఞానానందమయం దేవం నిర్మలం స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హైగ్రీవం ఉపాస్మహే. తండ్రి బిడ్డలందరికీ చదువునివు తండ్రి, కాపాడు నాయనా, కాచి రక్షించు నాయన. ఓం హ్రీం క్లీం షిరిడీనాథం ఐం శ్రీ సిద్ధర్జనావనం గ్లౌం గం సిద్ధి ప్రదాతారం సాయిరామం నమామ్యహం. సర్వదేవాత్మకం సాయిరామం సర్వదారం కృపాయమం సాధురూపం ధరం దేవం త్వాం వందే షిరిడీశ్వరం. ద్వారకామై సంవాసం భక్తత్రాణపరాయణం హరిహరాత్మకం వందే సమర్థం సాయి సద్గురుం. తండ్రి నాయన కాపాడు తండ్రి, కాచి రక్షించు తండ్రి, కాచి రక్షించు నాయన. ఒక కొబ్బరికాయ కొట్టేస్తే ముందు హారతి చేసి వెళ్ళిపోతాం.
ఇదిగమ్మ పాయసం, పులిహార ఇంకా నిమ్మకాయ పిండాలి, తర్వాత చేస్తా. అప్పుడు తీసుకొచ్చి పెడతా. నిమ్మకాయ పిండిన తర్వాత వాళ్ళందరికీ పెట్టే ముందు తీసుకొస్తా. కాపాడుతండి, కాచి రక్షిస్తుంది, కాచి. శ్రీ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపదముక్కలవాడ అనాథ రక్షక గోవింద గోవింద. అమ్మ ఆదిపరాశక్తి విజయవాడ కనకదుర్గమ్మ తల్లి కాపాడమ్మ, కాచి రక్షించు తల్లి. పావుడిపళ్ళ గోత్రం విజయదుర్గా నమ్య, పావుడిపళ్ళ గోత్రం విజయదుర్గా నమ్య, పావుడిపళ్ళ గోత్రం విజయదుర్గా నమ్య తల్లి. అది అదే ఇంట్లో ఆశీస్సులు ఉంటాయి. సంతోషంగా ఉండండి. ఓకే, పువ్వులు ఆరకాయలుగా వర్ధిల్లాలి. మొదలు పెట్టారు, అది ఆరోచారు. విజయవంతంగా పూర్తి 2 సంవత్సరాలు ముసిరి, ఇంకా ఎన్నో సంవత్సరాలు అవ్వాలిట. ఓకే, అంతా వయసుతో పని లేదు నా విషయంలో, అందరూ ఆశీర్వాదమే. అందరితో బాగుంటారు. ఇంక మీకు వయసుతో పనే ఉంది. మీరందరూ బ్లష్ చేయడానికి కూడా వయసుతో పని లేకుండా బ్లష్ చేస్తారు కదా, అది అయిపోయింది. చూస్తా 2 years అయిపోయింది. 2 years అయింది, 3 ఏళ్ళు నడుస్తున్నది. 10 ఏళ్ళ పాటు ఇలా జరుగుతూ ఉండాలి. అంతేనండి, ఓ దశావతారం ఎత్తాలి. మీరు మీకు ఓపికలన్నీ రోజులు జరుగుతుంది. కృష్ణదేవరాయల కాలంలో ఆస్థాన విద్వాంసులు మరి దిగజాలే, అన్ని దిగజాలే. బీఆర్సీ మొత్తం ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. ఓకే అమ్మా, మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు కదా, మీ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వీళ్ళందరూ రావడం, నేను వంట చేసేటప్పుడే చెప్తున్నా మీకు, చూసారా, నేను పిలిస్తే అందరూ కాదనకుండా వస్తారు. వీళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీ తరఫున కూడా. ఆనాడు శ్రీకృష్ణుడు మన ద్రౌపదికి ఇచ్చిన అక్షయ పాత్ర ఎలాగో, అలాగే మా విజయదుర్గ గారికి కూడా ఆ దేవుడు కరుణ ఉండాలి. అక్షయ పాత్ర లాగా అలా చేస్తూ ఉండాలి. ఆవిడ పెరగాలి, వ్యూవర్స్ పెరుగుతూ ఉండాలి. అందరికి కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఫస్ట్ విజయదుర్గ గారికి, నెక్స్ట్ మా ఫ్రెండ్స్ అందరికీ, నెక్స్ట్ చూస్తూ ఉన్న ఆడియన్స్కి. విజయదుర్గ ఆంటీ గారికి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. పోయిన సంవత్సరం నేను లేనని చాలా బాధపడుతున్నాను, కానీ ఈ సంవత్సరం జాయిన్ అయ్యాను. చాలా థ్యాంక్స్ ఆంటీ ఇన్విటేషన్కి. అందరికీ, ప్రేక్షకులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు. విజయదుర్గ అక్క గారికి మరి అక్షయ తృతీయ శుభాకాంక్షలు. విజయదుర్గ అక్క ఇలాగే ఆకాశానికి ఎగురుతూ చాలా 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 అసలు పైకి ఎవరికి అందనంత దూరంలో ఆమె ఉండాలి. ఆకాశంలో చందమామ విజయదుర్గ అక్క అంటే. 2 సంవత్సరాలు విజయవంతంగా చేసినందుకు చాలా సంతోషం. ఆవిడ ఎవరు చేయలేరు, అంత బాగా చేశారు. మీ అందరూ ఆశీస్సుల వల్ల ఇంతవరకు ఆవిడ నెట్టుకొని రాగలిగారు. ఇంకా ఇంకా పైకి ఎదగాలని మేమందరం ఆశిస్తున్నాం, మా ఫ్రెండ్స్ అందరం. న్యూఇయర్స్ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు అండి. ఇక్కడ మా ఫ్రెండ్స్ అందరం అక్షయ తృతీయ సందర్భంగా కలిసాము. నన్నారి సుగంధి, నన్నారి సుగంధి అంటమ్మా. చూడండి, వెల్కమ్ డ్రింక్స్ అన్నమాట. మామూలు కూల్ డ్రింక్స్ అవి కాకుండా ఆరోగ్యవంతమైంది. ఈ రోజు అక్షయ తృతీయ రోజున ఇలాంటి ఇవ్వాలని పానీయం మన చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. దాన్ని ఫాలో అయ్యారు.
2 years కంప్లీట్ అయినందుకు చిన్నగా సన్మానం. సన్మానం కూడా చేసేసారు. కలెక్టర్ జానకి లాగా ఓకే అమ్మా, చూస్తున్నారుగా మా వాళ్ళందరికీ ఏదో నేను చేయగలిగింది, నాకు వచ్చింది, చేశాను, పెట్టాను. వాళ్ళు అంత తింటున్నారు, వాళ్ళు బాగానే ఉందని చెప్తున్నారు మీరు. అది ఇది గవ్వల పాయసం అని చేశాను. గవ్వల పాయసం అంటే పాస్తాని గవ్వల రూపంలో వచ్చింది, తెచ్చిపెట్టి ఏదో స్టైల్గా ఉన్నాయంటే ఇవాళ ఉపయోగపడింది. ఓకేనమ్మా, అక్షయ తృతీయ అంటే మీకు తెలియదు ఏముంది, శ్రీకృష్ణుడు వచ్చి ద్రౌపదీదేవికి వచ్చాడు, ఇచ్చాడు కదా అక్షయ పాత్రని. ఏమి లేదు, భగవంతుడు తలుచుకుంటేనే అందులో ఒక విద్యుత్ చూస్తే అదే అందరిని పిలవండి అందు మునులు అందరిని పిలిచి పెట్టేసింది కదా. ఈ అక్షయ పాత్ర ఇక్కడే ఉంటే వాళ్ళ దగ్గరే ఉండిపోద్ది కదా. మళ్ళీ అక్షయ పాత్ర మనకు ఉంది అంటే అది మళ్ళీ ఉడిపిలోనే ఉందంట అక్షయ పాత్ర. ప్రతిరోజు 1,00,000 మందికైనా భోజనాలు అక్కడే జరుగుతాయంట. మళ్ళీ అక్కడే మళ్ళీ అక్షయ పాత్ర ఉందని ఎవరో పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నాను నేను ఈ మధ్య. ఇంకొకటి ఏంటంటే అదొక ఆశ కూడా ఉంది నాకు. ఉడిపి వెళ్ళి 1,00,000 రూపాయలు అక్కడ మనం ప్రజెంట్ చేస్తే, అదే విరాళం ఇస్తే, జన్మంతా వాళ్ళు రోజు మన పేరు చెప్పి భోజనాలు పెడతారంట ఉడిపిలో. ఆ అక్షయ పాత్రతో సంబంధంతో మన పేరును భోజనాలు పెడతారంట. 1,00,000 కట్టాలంట. చాలామందికి అది చిన్న విషయమే, కానీ శ్రద్ధ ఉండదు కొంతమందికి. నేను మాత్రం భగవంతుడు చల్లగా చూసి నా నుండి నాకు ఆరోగ్యంగా ఉంటే నేను మాత్రం ఎప్పుడో ఇప్పుడని చెప్పలేను, వెళ్ళి అక్కడ 1,00,000 రూపాయలు ఇచ్చి నా పేరున రోజు భోజనాలు పెట్టించే ఏర్పాటు నేను చేసుకుంటాను. ఇది మాత్రం నాకు చాలా సంతోషం. మన ఎవరో విన్న దగ్గర నుంచి ఓకే అండి, థ్యాంక్ యూ. ఎంతో 15 లక్షలు 20 లక్షలు కట్టమని లేదు కదా, 1,00,000 రూపాయలే కదా చెప్తున్నారు. ఆ భగవంతుడు ఇవ్వాలి కానీ 1,00,000 రూపాయలు తీసుకెళ్ళి అక్కడ ఇస్తే మన పేరు జన్మంతా చెప్తున్నారంట కదా. మన పేరు ఆ భోజనాలు ఉడిపి అటువంటి పెద్ద పుణ్యక్షేత్రం అక్షయ పాత్ర అక్కడ ఉందంట. ద్రౌపది దగ్గర పెట్టిన తర్వాత మళ్ళీ అక్షయ పాత్ర ఉడిపిలోనే ఉందంట. మొన్న చెప్తున్నారు కదా, జ్యోతిష్యులు అందరూ చెప్తారు కదా మనకి ఈ అక్షయ తృతీయ గురించి చెప్పి అక్షయ పాత్ర గురించి చెప్పారు పెద్ద ఆయన ఎవరు. అప్పటి నుంచి నా మైండ్లో పెట్టిన 1,00,000 రూపాయలు కట్టాలా, కడితే మన పేరుని భోజనాలు చెప్తారు, చేస్తారా రోజు. ఓకే, ఆ భగవంతుడు ఇస్తాడు, నేను కడతాను ఫిక్స్ అయిపోయాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అది అది ఎప్పుడు కూడా మంచి మాట్లాడి మంచి కోరికలు కోరుకుంటే తప్పకుండా తీరుతాయి. ఎప్పుడూ మంచిగా ఉండాలి, మంచి మాట్లాడుకుంటూ ఉండాలి. అందుకే తదాస్తు దేవత ఉండి తదాస్తు అంటారని చెప్తున్నారు కదా. మంచిగా మాట్లాడుకోవాలి అంతే. నాకు తెలిసినంత వరకు నేను 99% మంచిగానే ఆలోచిస్తా, మంచిగా మాట్లాడతా. ఇక 1% 2% మనం చెప్పలేం, ఎక్కడ దొరికిపోతాయేమో కానీ అలాగే ఉంటుంది నా మనసు. నేను అలాగే చేస్తాను. అనుకోకుండా అక్షయ తృతీయ స్టార్ట్ చేశా. అంతకుముందు 4 రోజుల ముందే అనుకుంటున్నా చేద్దాం యూట్యూబ్ కానీ. అయ్యో రేపు ఎల్లుండి అక్షయ తృతీయ వస్తుంది, ఆ రోజు స్టార్ట్ చేస్తే పోద్దే అన్నట్టు స్టార్ట్ చేసేసా. నా విషయంలో మాత్రం నేను ఏది ప్లాన్ చేసుకుని చేయనండి. ప్లానే ఉండదు, ఒక 10 రోజుల ప్లాన్ చేసుకునేది కూడా ఉండదు. అప్పటికప్పుడు అనుకున్నా కూడా దాన్ని నెరవేర్చే ప్రయత్నంలో ఉంటా. ఓకేనమ్మా, అందరూ పిల్లలందరూ మా పిల్లలు అందరూ మీకు తెలుసు, అందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు. అది నాకు చాలా సంతోషం, అమ్మవారి దయ వల్ల. అలాగే నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో నాకు టైంపాస్ కాలక్షేపం నాకు బాగానే జరుగుతుంది. ఇకపోతే ఏవో పనులు పిచ్చి పిచ్చి పనులు ఒకటి తగిలినాయి కదా, వెళ్ళొస్తున్నాను చెన్నై, మీకు అందరికీ తెలుసు. ఇక ఆ కార్యక్రమాలు కూడా ఆ భగవంతుడి దయ వల్ల అమ్మవారు ఉన్నారు కదా, నెరవేరుస్తారని అనుకుంటున్నా. అందులోనూ మా వ్యూవర్స్కి ఎంత ఇదో, అమ్మ చెన్నైది ఏమైంది అని నాకు అడుగుతారు కామెంట్స్. అందరి ఆశలు నా మీద ఉన్నాయి కాబట్టి, మీకు నన్ను బ్లెస్ చేస్తున్నారు కాబట్టి ఆ భగవంతుడు తప్పకుండా అవన్నీ నెరవేరుస్తాడని 100కి 100 పాళ్ళు నమ్ముతున్నా. ఓకేనమ్మా, ఇప్పుడు చూసారుగా, టైం అయ్యింది. ఇక మాకు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ వాళ్ళందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చే వరకు లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయదుర్గ యూట్యూబ్ ఛానల్.